తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రపంచం, ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచంలో ఉన్నాయి కూడా పెద్ద ఎత్తున తన సొంత బిడ్డ ఎలా అయితే పుట్టినరోజు చేసుకుంటారో అలాగా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజుని ఎంతో సంబరంగా కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా తెలుగువారంతా కూడా చేసుకుంటారు. ఈ 4.5 సంవత్సరాలు ఆయన పరిపాలించిన తీరుగా ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు 198% ఇప్పుడే కూడా అమలుపరిచిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకోసమే ప్రజలు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అంటే ఇలాగ ఉండాలి అని చెప్పే విధంగా కూడా ఈరోజు కూడా పరిపాలన కూడా చేస్తున్నాడు. కేవలం పరిపాలనే కాదు, ఈ కాలానికి అనుగుణంగా భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు పరిపాలనలో కూడా ఒక సంస్కరణలు తీసుకొని వచ్చేసి అనేక రకాల కూడా తీసుకొని వచ్చి ప్రజల ముంగింటికే పరిపాలన అనేది ఆ రోజు గాంధీజీ ఏదైతే కళలు కన్నారో ఆ కళలన్నీ కూడా సాకారం చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విద్యకు వైద్యానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత కూడా ఇస్తూ ఈరోజు మరి అనేకమైన సంస్కరణలు కూడా తీసుకొని రావడం జరిగింది. విద్య అనేది కూడా ప్రతి పేదవాని కుటుంబంలో కూడా విద్య అందించాలని చెప్పి ఆ పిల్లలకు అనేక పథకాలు కూడా రూపొందించి అమలుపరిచిన ఘనత కూడా. తర్వాత నాడు నేడు కింద కూడా వైద్యశాలలు కావచ్చు, అనేకమైన మార్పులు మౌలిక సదుపాయాలు కూడా కల్పించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారిది. అనేక మార్పులు కూడా శ్రీకారం కూడా చుట్టడం జరిగింది. ఈరోజు నేను ఇప్పుడే చూశాను, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా మేమంతా కూడా బ్రెడ్ కావచ్చు, లేకపోతే పండ్లు ఇవన్నీ కూడా మేమంతా పంచే సందర్భంగా కూడా పేషెంట్లు కూడా సాటిస్ఫాక్షన్ కూడా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ని కూడా సాటిస్ఫాక్షన్ కూడా ఈరోజు వ్యక్తపరుస్తున్నారంటే ఎంత మార్పు తీసుకొచ్చాడో తెలుసు. మేము ఈరోజు 2019లో అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లోనే కేవలం 1100, 1200 ఓపీ అనేది కూడా ఉంది. కానీ ఈరోజు 1800 నుంచి 1900 వరకు కూడా ఓపీ అనేది కూడా ఉంది అని చెప్పేసి ఇప్పుడే నాకు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు హాస్పిటల్ అడ్మిషన్సే ఈరోజు ప్రజెంటే అడ్మిషన్స్ హాస్పిటల్లో 1600కు పైబడి కూడా ఉన్నారని చెప్పి. కాబట్టి ఇది ఒక పెద్ద మార్పు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పు. అందుకోసమే ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆయన జన్మదినోత్సవాన్ని తన సొంత బిడ్డ యొక్క పుట్టినరోజుగా కూడా ప్రతి ఒక్కరు కూడా భావించే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంబరాలు.